సౌదీ అరేబియా బస్ ప్రమాదం తనని ఎంతగానో కలచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనాకి బస్సులో వెళ్తున్న హైదరాబాద్కు చెందిన 45 మంది దుర్మరణం పాలయ్యారని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై సౌదీలో ఉన్న భారత రాయబారి సుహేల్ అజాజ్ ఖాన్తో మాట్లాడానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ఆదేశాలతో ఓ ఉన్నత స్థాయి బృందాన్ని సౌదీకి పంపిస్తున్నట్టు చెప్పారాయన. మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తవుతోందని, మృతుల కుటుంబాల అంగీకారంతో సౌదీలోనే అంత్యక్రియలు పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మక్కాకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకున్న తర్వాత మదీనాకు వెళ్ళడం కోసము బస్సులో మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 45 మంది, ఒకరు కర్ణాటక సంబంధించి మొత్తం 46 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్తో ఢీకొన్న కారణంగా పెద్ద ఎత్తున బస్ అంతా కూడా మంటలొచ్చి అందరూ కూడా అక్కడే సజీవ దహనం జరిగింది. ముందుగా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వాళ్ళు నివాసం ఉంటున్నారు. అందులో ఒక కుటుంబానికి సంబంధించి 18 మంది మషర్వాద్ అసెంబ్లీలో ఉంటారు. వారు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరము. ప్రార్థన చేయడం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము మనందరినీ కలిచివేస్తుంది.